బొమ్మల కథలు. అనగనగా ఒక అందమైన గ్రామంలో రామకృష్ణ, కమల అనే దంపతులు ఉండేవారు. రామకృష్ణకు ఇతరులకు సహాయం చేయడమంటే చాలా ఇష్టం. కాని అతని భార్య కమల మాత్రం పరమ పిసినిగొట్టు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా, ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టాలన్నా ఆమె ప్రాణం పోయినట్లు బాధపడేది. వారికి సంతానం లేదు. రామకృష్ణ సంపాదనంతా కమల జాగ్రత్తగా దాచిపెట్టేది. కాని అది అవసరానికి కాక కేవలం పోగుచేయడానికే అన్నట్లు ఉండేది. ఒకరోజు ఉదయం రామకృష్ణ ఇంట్లో తన భార్య కమలతో, కమలా, ఇటు చూడు, ఈరోజు మా స్నేహితుడు వెంకటయ్య వస్తున్నాడు. వాడు చాలా కాలం తర్వాత మన ఇంటికొస్తున్నాడు. కాస్త మంచి వంటకాలు సిద్ధం చెయ్యి. భోజనం మనింట్లోనే అని చెప్పాను. ఏంటండి మీరు? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని ఇంటికి పిలుస్తూనే ఉంటారు. బయట వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? బియ్యం, పప్పు, నూనె అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. మీ స్నేహితుడొస్తే గంపెడన్నం పెట్టాలి. దానికి తోడు కూరలు, పిండి వంటలు అంటే ఎంత ఖర్చవుతుందో ఆలోచించారా? కమలా, వాడు నా చిన్ననాటి మిత్రుడు. మన దగ్గరికి ప్రేమతో వస్తున్నాడు. వాడికి పెట్టే ఒక్క పూట భోజనం వల్ల మన ఆస్తేమీ కరిగిపోదు. నువ్వు మరీ అంత పిసినిగొట్టుగా ఉండకు. పిసినిగొట్టుతనం కాదండి, ఇది పొదుపు. మీరు సంపాదించేదే తక్కువ, ఖర్చులు ఎక్కువ. రేపు ముసల్తనం వస్తే మనల్నెవరు చూస్తారు? పిల్లలు కూడా లేరు మనకి. ఈ దాచుకున్న డబ్బే మనకి దిక్కు. అందుకే నేనొక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు చేయనివ్వను. రామకృష్ణ నిట్టూరుస్తూ, సర్లే, నీతో వాదించటం నా వల్ల కాదు. వచ్చిన వాణ్ణి గౌరవించటం మన ధర్మం. అది గుర్తుంచుకో. అలా ఉండగా కాసేపటికి వెంకటయ్య ఇంటికొచ్చాడు. రామకృష్ణ సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు. కాని కమల మాత్రం ముఖం మార్చుకొని కూర్చునుంది. ఎరా రామకృష్ణ, ఎలా ఉన్నావు? చాలా కాలమైందిరా నిన్ను చూసి. వదినగారు బావున్నారా? బావున్నాన్రా. నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాళ్ళు కడుక్కొని కూర్చో. కమల తన్లో తాను ఇలా అనుకుంది. కాళ్ళు కడుక్కోడానికి కూడా చెంబుడు నీళ్లు ఖర్చే. ఆ నీళ్లకు కూడా మనమే పన్ను కట్టాలి కదా. వదినగారు, ఏదో గొణుగుతున్నారు. ఏమీ లేదండి. ఈ మధ్య వానల్లేక బావులెండిపోతున్నాయి. నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నాను. రామకృష్ణ అసౌకర్యంగా, నువ్వు కూర్చో వెంకటయ్య. కమల, కాస్త మంచినీళ్ళు తీసుకురా. అప్పుడు కమల ఒక చిన్న గ్లాసులో సగం నీళ్లు తెచ్చిస్తుంది. ఇదిగోండి నీళ్లు. ఎక్కువ తాగితే మళ్ళీ ఆకలేదు, భోజనం తినలేరు. వెంకటయ్య ఆశ్చర్యపోతూ, సరే వదినా. అలా అనుకుంటూ ఉండగానే భోజన సమయం అయింది. కమల వంటగదిలో వడ్డించడానికి సిద్ధమైంది. రామకృష్ణ వెంకటయ్యను భోజనానికి రమ్మని పిలిచాడు. ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు. కమల వడ్డిస్తుంది. నేను చేసిన వంటలు ఎలా ఉంటాయో చూడండి. మరీ ఎక్కువ ఆశించకండి. ఆరోగ్యానికి తక్కువ తింటేనే మంచిదని ఈరోజు తక్కువగా వండాను. ఏంటి కమలా, పప్పులో నీళ్ళెక్కువయ్యాయి. ముద్దపప్పు వండమన్నాను కదా. అబ్బే, ముద్దపప్పు తింటే అరుగుదల తక్కువండి. ఇలా నీళ్లలా ఉంటే త్వరగా అరుగుతుంది. అన్నం కూడా తక్కువ పడుతుంది. వెంకటయ్య చిరునవ్వుతో, పర్లేదు రామకృష్ణ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏదైనా తృప్తిగా తిందాం. చూసారా, మీ స్నేహితుడు ఎంత బుద్ధిమంతుడో. మీరు మాత్రం ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటారు. అలా భోజనం పూర్తయిన తర్వాత వెంకటయ్య వెళ్ళిపోయాడు. రామకృష్ణకి చాలా అవమానంగా అనిపించింది. భార్య ప్రవర్తన్ని ఎలా మార్చాలో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు పొరుగున ఉండే సుబ్బమ్మ అనే పేదరాలు రామకృష్ణ ఇంటికొచ్చింది. ఆమెకుంట్లో బాగలేదు. మందుల కోసం కొంచెం సహాయం అడగడానికొచ్చింది. బాబూ, రామకృష్ణ గారు, నా ఆరోగ్యం అస్సలు బాలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. కాస్త ధర్మం చెయ్యండి బాబూ, పుణ్యం ఉంటుంది. అయ్యో సుబ్బమ్మ, ఎంత కష్టం వచ్చింది. కమలా, లోపల బీర్వాలో 100 రూపాయలుంటాయి, తీసుకురా. ఈవిడకి మందులకు పనికొస్తాయి. కమల గట్టిగా, 100 రూపాయలా? మీకేమన్నా పిచ్చా? మనమేమైనా ధర్మసత్రం నడుపుతున్నావా? ఈమెకు 100 ఇస్తే రేపింకొకరొస్తారు. అలా ఇచ్చుకుంటూ పోతే మనం అడుక్కు తినాలి. లేదమ్మా, నిజంగా అవసరమై అడుగుతున్నాను. అవసరాలు అందరికీ ఉంటాయి.
పోయి పనిచేసుకోలేవా? ముసలితనం నెపంతో ఇలా అందర్నీ అడగడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడ రూపాయి కూడా దొరకదు. వెళ్ళు. కమల, అపాత్రదానం చేయొద్దంటారు కాని ఇది అవసరంలో ఉన్నవారికి చేసే సాయమే. ఆపు నీ నీచమైన ఆలోచనలు. నేనివ్వనంటే ఇవ్వనండి. నా మాట కాదని మీరిస్తే నేనీ ఇంట్లో ఉండను. అది విన్నాక చేసేదేం లేక రామకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. సుబ్బమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి రామకృష్ణకి నిద్ర పట్లేదు. తన భార్యలో ఉన్న ఈ లోభగుణం వల్ల తన గౌరవం పోవడమే కాకుండా ఎంతోమందికి అన్యాయం జరుగుతోందని బాధపడ్డాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఊళ్ళోకి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు. ఆయన పేరు జ్ఞానానంద స్వామి. ఆయన మాటలు వింటే మనసు మారుతుందని అందరూ చెప్పుకునేవారు. రామకృష్ణ ఒక పన్నాగం పన్నాడు. రామకృష్ణ ఆ స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. కాని ఒక నిబంధన పెట్టాడు. స్వామి, మా ఇంటికి మీరు భోజనానికి రావాలి. కాని నా భార్యకు లోకజ్ఞానం లేదు. ఆమెకు డబ్బు మీద ఉన్న వ్యామోహం పోయేలా మీరేదైనా ఉపదేశం చేయాలి. సరేనాయనా, రేపు మధ్యాహ్నం మీ ఇంటికొస్తాను. అంతా దైవేచ్ఛ. మరుసటి రోజు స్వామివారు రామకృష్ణ ఇంటికొచ్చారు. కమల ఎప్పట్లాగే ముఖం ముడుచుకుంది. కాని స్వామివారి ముఖంలో ఉన్న తేజస్సు చూసి కాస్త భయం వేసి పద్ధతిగా నమస్కరించింది. స్వామి, లోపలికి రండి. ఏం తింటారో చెప్తే అది వండుతాను. అమ్మా, నాకే వంటకాలు వద్దు. నేనొక్క పూట భోజనం చేస్తాను. కాని భోజనానికి ముందు నీకొక రహస్యం చెప్పాలి. అది విన్నాక నువ్వు వడ్డిద్దువుగాని. కమల కుతూహలంతో, రహస్యమా? ఏంటది స్వామి? ఈ ఊరి శివార్లలో ఒక పాడుపడ్డ భవనం ఉంది కదా, అక్కడొకప్పుడు ఒక పిసినిగొట్టు ధనవంతుడు ఉండేవాడు. అతను రూపాయి కూడా ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. చివరికి చనిపోయేటప్పుడు తన బంగారమంతా ఒక బిందెలో పెట్టి తన గదిలోనే పాతిపెట్టాడు. కమల కళ్ళు మెరిశాయి. అవునా? మరా బంగారం ఇప్పుడెక్కడుంది స్వామి? ఆ బంగారం అక్కడే ఉంది. కాని దాన్ని ఎవ్వరూ తాకలేరు. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయాక ఒక పాములా పుట్టి ఆ బంగారం మీద పడుకొని ఉన్నాడు. పాపం, తను అనుభవించలేదు, ఎవ్వర్నీ అనుభవించనివ్వడం లేదు. చనిపోయాక కూడా ఆ డబ్బు మీద ఉన్న మమకారం అతణ్ణి ముక్తి పొందనివ్వడం లేదు. కమల భయపడుతూ, పాములా పుట్టాడా? ఎందుకు స్వామి? ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడు దానం చేయకుండా కేవలం పోగు చేస్తూ ఇతరులని కష్టపెడితే చనిపోయాక ఆ ధనం మీద ఉన్న వాసన మనల్ని వదలదు. అప్పుడు మనం ఆ ధనాన్ని కాపలా కాసే జంతువుల్లా పుడతాం. నీకు తెలుసా కమలమ్మా, మన వెంట ఏదీ రాదు. మనం ఇతరులకు చేసే సాయం, మనం సంపాదించుకున్న పుణ్యం మాత్రమే మన వెంట వస్తాయి. స్వామి, అంటే నేను కూడా ఇంత డబ్బు దాస్తున్నాను కదా, నేను కూడా పాములా పుడతానా? అది నీ చేతుల్లోనే ఉంది. చేతులుండగానే దానం చేయాలి. ప్రాణం ఉండగానే పుణ్యం కట్టుకోవాలి. ఈ సంపదంతా ఈ రోజు నీది, రేపింకొకరిది. కాని నువ్వు చేసే ధర్మం మాత్రం ఎప్పటికీ నీ పేరు మీదనే ఉంటుంది. నీకేమో పిల్లల్లేరు. మరి ఈ ఆస్తి ఎవరికోసం దాస్తున్నావు? నువ్వు చనిపోయాక ఎవరో అనుభవిస్తారు. కాని నువ్వు మాత్రం ఆశతో పామువై పుడతావు. నీకది ఇష్టమేనా? కమల వణికిపోతూ, వద్దు స్వామి, నాకు పాముగా పుట్టడం ఇష్టం లేదు. నాకు ముక్తి కావాలి. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ దగ్గరున్న దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి, పేదలకు పంచు. నీ భర్త చేసే మంచి పనులకి అడ్డు చెప్పకు. లోభత్వం అనేది ఆత్మని చంపేస్తుంది. ఉదారత్వం అనేది దైవత్వాన్నిస్తుంది. అలా స్వామివారి మాటలు కమల గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. ఆమెకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే లోపలికెళ్ళి తన దగ్గరున్న బంగారు గాజులు ఒక జత తీసుకొని వచ్చింది. స్వామి, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నేను అజ్ఞానంలో ఉన్నాను. ఈ గాజుల్ని తీసుకోండి. వీటినమ్మి మన ఊర్లో ఉన్న అనాథ శరణాలయానికి లేదా పేదలకు అన్నదానం చేయండి. రామకృష్ణ ఆశ్చర్యంతో, కమలా, నిజంగానే నువ్వు మారావా? అవునండి. ఈ డబ్బు, ఈ బంగారం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను.
మనం పిల్లల్లేని వారమని బాధపడ్డాం కానీ ఊళ్ళో ఉన్న పేద పిల్లలందర్నీ మన పిల్లల్లా భావించి సహాయం చేద్దాం. అదే మనకు గొప్ప తృప్తినిస్తుంది. సంతోషం తల్లి. ఈ రోజు నువ్వు ధనాన్ని గెలిచావు. మనిషి తన లోభాన్ని జయించినప్పుడు మాత్రమే నిజమైన సుఖాన్ని పొందుతాడు. ఆ రోజు నుండి కమల పూర్తిగా మారిపోయింది. రామకృష్ణ చేసే ప్రతి మంచి పనిలోనూ అతనికి తోడుగా నిల్చింది. వాళ్ళింటికెవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపేది. మునుపట్ల ముఖం మార్చుకోవడం మానేసి చిరునవ్వుతో అందర్నీ పలకరించేది. ఊరందరూ కమలమ్మంత మంచావిళ్లేదు అని మెచ్చుకునేవారు. ఆ దంపతులు తమ శేష జీవితాన్ని ఎంతో తృప్తిగా, ప్రశాంతంగా గడిపారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, సంపాదన దాచుకోవడం పొదుపు అనిపించుకుంటుంది, కానీ అవసరానికి కూడా ఖర్చు చేయకపోవడం లోభత్వం అవుతుంది. మనమిచ్చే దానమే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. హరితపురం పేరుకు తగ్గట్టే పచ్చదనంతో నిండిన చిన్న పల్లెటూరు. కొండల మధ్య సెలయేళ్ల వంపుల్లో హాయిగా ఒదిగి ఉన్న ఈ గ్రామంలో కపటం తెలియని, జిత్తుల్లేని సామాన్య ప్రజలు నివసించేవారు. ఆ ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళిద్దరూ చిన్ననాట్నుంచి కలిసి పెరిగారు. బయటి ప్రపంచం గురించి, మోసాల గురించి వారికి ఏమాత్రం తెలీదు. వారి ఊళ్ళో వర్షాలు తగ్గి పంటలు సరిగ్గా పండని సంవత్సరం అది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రామయ్య, ఈ ఊరి జీవితం చాలించుకుందాం. ఎన్నాళ్ళీ మట్టితోనే కొట్టుకులాడాలి. చూడు, ఈ సంవత్సరం కూడా పంట చేతికి రాలేదు. మన కష్టం కేవలం పొట్ట నింపుకోవడానికే సరిపోతోంది. బయటి పట్టణాల్లో ప్రజలెంత ధనవంతులవుతున్నారో విన్నాను. అక్కడ సులభంగా డబ్బులొస్తాయంట. రంగురంగుల బట్టలు, పెద్ద పెద్ద మేడలు. మనం కూడా అక్కడికి వెళ్దాం. సోమయ్య, మన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు, కాని కష్టం చేయడం ఆపకూడదు కదా. మనకు తెలిసిన పని ఈ వ్యవసాయమే. బయట ప్రపంచం గురించి మనకేమీ తెలియదు. అక్కడ నిజాయితీగా బతికే మార్గం ఉందో లేదో. నువ్వెప్పుడూ ఇలానే మాట్లాడతావు రామయ్య. మనం అమాయకులం కావచ్చు, కాని మూర్ఖులం కాదు. పట్టణంలోకెళ్తే తెలివైన వాళ్ళని చూసి నేర్చుకుంటాం. నువ్వు నీ నిజాయితీని పట్టుకొని ఇక్కడే ఉండు. నేను మాత్రం వెళ్తాను. కాని నువ్వొక్కడివి ఇక్కడ ఉంటే నాకు భయం. అందుకే నువ్వు కూడా నాతో పాటు రా. నీ నిజాయితీ నీకు రక్షణగా ఉంటుంది. నా తెలివిలేని ధైర్యం నాకు తోడుగా ఉంటుంది. ఎప్పుడూ స్నేహితుణ్ణి విడిచి ఉండని రామయ్య సోమయ్య మాటలకు సరే అన్నాడు. సరే సోమయ్య, నీకు తోడుగా ఉంటాను. మనకు తెలిసిన నిజాయితీని, కష్టాన్ని మాత్రమే నమ్ముకుందాం అని చెప్పి ఆ రాత్రే ఇద్దరూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇద్దరూ పట్టణం వైపు నడుస్తున్నారు. వారి ప్రయాణం దాదాపు 3 రోజులు పడుతుంది. 3వ రోజు మధ్యాహ్నం వారికి బాగా ఆకలేసింది. వారొక చిన్న పండ్ల అంగడి దగ్గర ఆగారు. అక్కడొక వృద్ధుడు మామిడి పండ్లను అమ్ముతున్నాడు. ఆ పండ్లు చూడ్డానికి చాలా రుచికరంగా ఉన్నట్టనిపించాయి. రామయ్య, ఎంత బావున్నాయో చూడు. 2 పండ్లు కొనుక్కుందాం. సోమయ్య వెళ్ళి 2 పళ్ళు తీసుకుని వృద్ధుడికి ఒక వెండి నాణెం ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అబ్బాయ్, పండ్లు 1 నాణెం, 1 పండు అర నాణెం. నువ్వు 2 పండ్లకు 2 నాణేలివ్వాలి కదా. లేదు తాత, నువ్వు మొదట్లో 1 అర నాణెం, 2 1 నాణెం అని చెప్పావు. నేను సరిగ్గా విన్నాను. నేను నీకివ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వను. నువ్వు విన్నది నిజమే అబ్బాయి, కాని దాని అర్థం వేరు. నేను నీకు మొత్తం పండ్లకు 1 నాణెం సరిపోతుంది అని చెప్పలేదే. ఇదిగో ఇవి చూడు. ఇది 1 అర నాణెం అన్నాను. నువ్వు తీసుకున్న పండ్లు ఒక్కొక్కటి 1 నాణెం. ఇదంతా మోసం. నా దగ్గరున్న ధనాన్ని దోచుకోవాలని చూస్తున్నావు. నీలాంటి మోసగాళ్ళని మా ఊళ్ళో నేనెప్పుడూ చూడలేదు. ఈ గొడవ జరుగుతుండగా రామయ్య మధ్యలో వచ్చాడు. అతను ఆ వృద్ధుడి అమాయకత్వాన్ని, నిజాయితీగా కనిపించే ముఖాన్ని చూశాడు. తాత, ఎంత ధర? మా దగ్గర సరిపడా ధనం లేదు. దయచేసి మాకు సహాయం చేయగలవా? అబ్బాయ్, నేనైతే అబద్ధం చెప్పడం లేదయ్యా. ఒక్కొక్క పండు 1 వెండి నాణెం. మీరు తీసుకున్న 2 పళ్లకు 2 నాణేలు కావాలి. అంతకు మించి అడగను. రామయ్య వెంటనే జేబులో ఉన్న నాణేలను లెక్కించి వృద్ధుడికి 2 నాణేలిచ్చి ఇంకొక నాణెం అతని చేతిలో పెట్టాడు. ఈ నాణెం తీసుకో తాత. నువ్వు మమ్మల్ని మోసం చేయలేదు.
మా స్నేహితుడు తొందరపడ్డాడు. మమ్మల్ని క్షమించు. వృద్ధుడు రామయ్య ముఖంలో ఉన్న నిజాయితీకి వినయానికి ఆశ్చర్యపోయాడు. ఆయన వెంటనే ఆ అదనపు నాణేన్ని వెనక్కిచ్చేసి ఇంకా 2 పెద్ద మంచి మామిడి పండ్లను రామయ్య చేతిలో పెట్టాడు. అబ్బాయి, నువ్వు నాకు మర్యాద ఇచ్చావు. నిన్ను మోసం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు చాలా మంచివాళ్ళు. ఈ 2 పళ్ళు నా బహుమతి. నువ్వే లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటావు. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నీ కష్టం కూడా అంతే స్వచ్ఛమైంది. సోమయ్య కోపంగా చూశాడు. రామయ్య, నువ్వెంత మూర్ఖుడివి. అతనికి ఎక్కువ డబ్బిచ్చావు. అతను నీకు ఉచితంగా పండ్లిచ్చాడు. అతనొక జిత్తులు మారి. అతన్ని చూసి నేర్చుకో. ఇతరులు మోసం చేస్తే నువ్వు కూడా మోసం చెయ్యాలి. సోమయ్య, అతను నన్ను మోసం చేయలేదురా. నేనతనికి మర్యాద ఇచ్చాను. అతను నాకు ఆనందాన్నిచ్చాడు. నా మనసు అప్పుడు శాంతించింది. నిజాయితీగా ఉంటే ఎవరి దగ్గరైనా మనం తప్పు చేయకుండా ఉంటే మనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. నాకిప్పుడు ఈ పళ్ళు అదనంగా వచ్చాయి కదా. రామయ్య ఆ 2 పళ్లలో ఒకటి సోమయ్యకిచ్చాడు. సోమయ్య మొదట మొహం చిన్నబుచ్చుకున్నా పండు రుచిగా ఉండటంతో శాంతించాడు. ఈ సంఘటనలో రామయ్య యొక్క స్వచ్ఛమైన మనసు అతన్ని మోసం నుండి రక్షించడమే కాక అదనపు బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. సోమయ్య యొక్క లోభి అమాయకత్వం అతన్ని ఆందోళనలోకి నెట్టింది. 2 రోజుల తర్వాత ఇద్దరూ పట్టణం చేరుకున్నారు. ఇదంతా చూసి సోమయ్య కళ్ళు మెరిసిపోయాయి. రామయ్య, ఇదేరా మనం రావాలనుకున్న ప్రదేశం. ఇక్కడ ఎంత ధనం ఉందో చూడు. మనం కూడా త్వరలోనే ధనవంతులమవుతాం. రామయ్యకు మాత్రం ఏదో తెలియని భయం, ఆందోళన కలిగింది. ఇక్కడ ప్రజలు వేగంగా పరిగెడుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరూ ఒక చిన్న సత్రంలో గత్తీసుకొని ఉదయాన్నే పని వెతుక్కుంటూ బయలుదేరారు. రామయ్య తన స్వభావానికి తగ్గట్టుగా ఒక పెద్ద ధాన్యం గోదాము యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను పెద్దగా చదువుకోలేదు. కష్టం చేయడం మాత్రమే తెలుసు. మీరే పని అప్పచెప్పినా నిజాయితీగా కష్టపడి చేస్తాను. నా జీతం గురించి నాకు పట్టింపు లేదు. కడుపు నిండా భోజనం పెట్టి నిలువ నీడ ఇస్తే చాలు. యజమాని రామయ్య మాటల్లోని నిజాయితీని, అతని అమాయకత్వాన్ని చూసి నవ్వాడు. సరే, నువ్వు నా దగ్గర ధాన్యం బస్తాలు లెక్కించడంలో, వాటిని గోదాంలోకి చేర్చడంలో సహాయం చెయ్యి. నీ నిజాయితీని పరీక్షించి చూద్దాం. సోమయ్య మాత్రం సులభమైన దారి వెతుక్కున్నాడు. పెద్ద పెద్ద దుకాణాల వద్ద అడిగాడు. కాని ఎవ్వరూ అతనికి పనివ్వలేదు. అతనొక వీధిలో నడుస్తుండగా ఒక వ్యక్తి సోమయ్య నాపి రహస్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓహో, మీరిక్కడికి కొత్తగా వచ్చారనుకుంటా. ఈ పట్టణంలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది. నేనొక ఆయుర్వేద మూలికను తయారు చేస్తాను. ఆ మూలికను నూనెలో కలిపి అమ్మితే ఒక రోజులో నా దగ్గరున్న ధనం 10 నా దగ్గర ఒక 10 వెండి నాణేలు పెట్టుబడి పెట్టండి. ఈ రోజు సాయంత్రానికి 20 నాణేలు ఇస్తాను. నిజమా? ఇంత త్వరగా డబ్బు పెరుగుతుందా? ఇది మోసం కాదు కదా? నన్ను చూడండి. నేను మీకు మోసం చేసే రకంలా కనిపిస్తున్నానా? నా పేరు సత్యమూర్తి. ఈ పట్టణంలో నన్ను నమ్మని వాడులేడు. నేను మీకొక రుజువు చూపిస్తాను. నా దగ్గరున్న నాణేల్ని కూడా నేను ఈ పనిలో పెడుతున్నాను. సోమయ్య ఆ జిత్తులమారి మాటలకు మాయలో పడిపోయాడు. అతని లోభి గుణం, తొందరపాటుతనం, సులభంగా ధనవంతుణ్ణి కావాలి అని అనుకునే అతని అమాయకత్వం అతన్ని గుడ్డిగా నమ్మేలా చేశాయి. సోమయ్య తన దగ్గరున్న ఆఖరి 10 వెండి నాణేలను ఆ సత్యమూర్తి చేతిలో పెట్టాడు. సాయంత్రమైంది. పని ముగించుకుని రామయ్య తిరిగి సత్రానికొచ్చాడు. అతని ఒంటి నిండా ధాన్యం దుమ్ము, చెమట వాసన. కాని అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. సోమయ్య, నాకు పని దొరికిందిరా. ధాన్యం బస్తాలు లెక్కించాలి. జీతం తక్కువైనా కడుపు నిండుతుంది. నువ్వేం చేశావు? సోమయ్య ఆ సత్యమూర్తి కోసం రోజంతా ఎదురుచూసి నిరాశగా అలసిపోయి ఉన్నాడు. అతను రామయ్య దగ్గర జరిగిన విషయం చెప్పడానికి మొహమాటపడ్డాడు. నాకు మంచి ఉద్యోగం దొరకబోతోంది రామయ్య. పెద్ద వ్యాపారం. నువ్వీ కష్టాల పని ఎందుకు చేస్తున్నావు? మనం కలిసి వ్యాపారం చేద్దాం. వ్యాపారం గురించి మనకేం తెలుసు సోమయ్య? మోసపోయే అవకాశం ఉంది. మనం మనకు తెలిసిన కష్టాన్ని మాత్రమే నమ్ముకుందాం. సోమయ్య తన డబ్బు 10 అవుతుందని నమ్మి రాత్రంతా ఆ జిత్తులమారి కోసం సత్రం బయట పడిగాపులు కాశాడు. కాని
సత్యమూర్తి అనే పేరుతో ఉన్న ఆ మోసగాడు మళ్లీ కనిపించలేదు. తెల్లవారింది. సోమయ్యకు తన డబ్బు పోయిందని, తాను మోసపోయానని అర్థమైంది. అతను తీవ్రమైన దుఃఖంతో, కోపంతో, ఏడుపుతో రామయ్య దగ్గరకొచ్చాడు. సోమయ్య ఏడుస్తూ, రామయ్య, నేను మోసపోయాను. నా దగ్గరున్న ధనమంతా పోయింది. ఆ సత్యమూర్తి అనే వ్యక్తి మోసగాడు. నూనెలో మూలిక అని నన్ను పూర్తిగా మోసం చేశాడు. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. రామయ్య వెంటనే సోమయ్యని దగ్గర తీసుకున్నాడు. సోమయ్య, మనకు పల్లెటూర్లో అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుందా? సులభంగా వచ్చే ధనం సులభంగానే పోతుంది అని. నువ్వతన్ని గుడ్డిగా నమ్మావు. ఎందుకంటే నీ మనసులో అత్యాశ ఉంది. అది నీ అత్యాశ, నీ అమాయకత్వం. నేను అమాయకుణ్ణి, కాని నా మనసులో అత్యాశ లేదు. అందుకే నేను కష్టాన్ని నమ్ముకున్నాను. కష్టంలో తృప్తుంది, శాంతి ఉంది. రామయ్య దగ్గర ఆ రోజు కష్టపడినందుకు అందిన జీతముంది. వాటిని సోమయ్యకిచ్చి అతని ఆకలి తీర్చాడు. ఈ రోజు నుండి నువ్వు కూడా నేను పనిచేసే దగ్గరే పనిచేయి. మనిద్దరం కష్టపడదాం. ఈ పట్టణంలో కూడా నిజాయితీకి, కష్టానికి విలువుంటుందిరా. మనం మాయలో పడకుండా ఉంటే చాలు. సోమయ్య రామయ్య మాటలకి కదిలిపోయాడు. రామయ్య అమాయకుడే అయినా అతన్లోని స్వచ్ఛమైన మనసు, కష్టమే నిజమైన ధనమనే అతని నమ్మకం అతన్ని మోసాల బారి నుండి కాపాడాయి. సోమయ్యలోని అత్యాశ అతన్ని మోసగాళ్ల చేతిలో బలిపశువుని చేసింది. సోమయ్య రామయ్యతో పాటు ధాన్యం గోదాంలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. రామయ్య యొక్క నిజాయితీ, కష్టం గోదాం యజమానికి బాగా నచ్చాయి. ఒకరోజు ధాన్యం బస్తాలు లెక్కించేటప్పుడు యజమాని రామయ్యను పిలిచాడు. రామయ్య, నువ్వు లెక్కించిన బస్తాలు, పంపించిన బస్తాలు సరిగ్గా సరిపోయాయి. నీ లెక్కల్లో, నీ మాటల్లో నాకేమాత్రం సందేహం లేదు. ఈ మధ్య చాలామంది ఉద్యోగులు ధాన్యం తప్పుగా లెక్కించి దొంగిలించడం చూశాను. కాని నువ్వు చాలా నమ్మకస్తుడివి. నీ నిజాయితీకి మెచ్చి నేను నిన్ను నా గోదాముకి ప్రధాన అధికారిగా నియమించాలనుకుంటున్నాను. నీ జీతం కూడా పెంచుతాను. రామయ్య ఆనందంతో కన్నీళ్లతో యజమాని పాదాలకు నమస్కరించాడు. అతను కోరుకున్నది కేవలం నిజాయితీగా బ్రతకడం మాత్రమే. అతని స్వచ్ఛమైన మనసు అతనికి పెద్ద ఉద్యోగాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సోమయ్య కూడా ఈ విషయం తెలిసి చాలా సంతోషించాడు. కాని అతనిలో కొంత బాధ ఉంది. రామయ్య, నువ్వు అమాయకుడివి అనుకున్నాను. కాని నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు కష్టాన్ని నమ్మావు. నేను సులభమైన దారిని నమ్మి సర్వం కోల్పోయాను. సోమయ్య, మనకు మన ఊరి పెద్దలు చెప్పిన నీతి గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీ అనేది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. నువ్వు త్వరగా ధనవంతుడివి కావాలనుకున్నావు. అదే మోసగాళ్లకు ఆహారమైంది. ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది. కష్టపడి పనిచేస్తే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ పట్టణంలో ఉండేవారు తెలివైన వాళ్లే కావచ్చు, కాని వాళ్లలో చాలామంది నిజాయితీ లేనివారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ తమ తమ కష్టంతో కొంత ధనం సంపాదించారు. వారు పట్టణంలోని మాయ, మోసాల్ని తెలుసుకున్నారు. సోమయ్య తన అత్యాశని పూర్తిగా విడిచిపెట్టాడు. రామయ్య తన నిజాయితీని కోల్పోలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తాము సంపాదించిన ధనంతో తిరిగి తమ హరితపురానికి వచ్చారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అమాయకత్వం అనేది మన మనసులో ఉండాలి, కానీ అది నిజాయితీతో కూడి ఉండాలి, అత్యాశతో కాదు. స్వచ్ఛమైన మనసు గల అమాయకుడికి కష్టం యొక్క విలువ తెలుస్తుంది. అదే అతనికి ప్రపంచంలోని మాయల నుండి తప్పించుకునే మార్గాన్ని చూపుతుంది.